హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను బ్లాండీ రెసిపీ చూపిస్తానండి. లైట్ హనీ కలర్లో ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. బ్రౌనీ కన్నా చాలా ఈజీ రెసిపీ అండి. ఫస్ట్ టైం బేక్ చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ ఎగ్ తీసుకోవాలండి. ఈ రెసిపీ కోసం అన్ని రూమ్ టెంపరేచర్వే తీసుకోవాలి. ఒక ఎగ్ తీసుకుని ఇందులోకి కొంచెంగా వెనిల్లా ఎసెన్స్ కానీ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ కానీ వేసుకోవాలి. అలాగే ఒక కప్పు షుగర్ తీసుకోవాలి, 200 గ్రామ్స్. నేను లైట్ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే వైట్ షుగరే యూజ్ చేసుకోండి. షుగర్, ఎగ్ ఇలాగ ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయిపోయినాక మనం కొంచెంగా మెల్ట్ చేసిన బటర్ కానీ గీ కానీ లేకపోతే ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకోండి. ఇలాగా విస్క్ చేసుకుంటే చాలు. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మైదా పిండి వేసుకోవాలి. మైదా వేసుకుని ఇందులో కొంచెంగా బేకింగ్ పౌడరు ఇలా జల్లించుకోవాలి. పొడి పిండి అంతా ఇలాగా వెట్ ఇంగ్రీడియంట్స్లోకి జల్లించుకుని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి. మరీ ఓవర్గా మిక్స్ చేయొద్దు. జస్ట్ ఇలాగా ఈ పిండి అంతా ఎగ్ మిక్స్చర్లో కలిసిపోతే చాలు. అలాగే ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి. కేక్ బ్యాటర్ లాగా పల్చగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి ఈ బ్లాండీస్ అనేవి బాగా వస్తాయి. ఇదిగోండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, కొంచెం గట్టిగా చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను 1 కప్పు చాక్లెట్ చంక్స్ వేస్తున్నాను. మీ దగ్గర చాక్లెట్ చిప్స్ ఉంటే అవి వేసుకోండి. అలాగే డ్రై నట్స్ వేస్తున్నాను. చాక్లెట్ చిప్స్ కానీ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్ కింద కానీ కట్ చేసి ఇలా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక మనము దీన్ని ఇప్పుడు బేక్ చేసుకుందాము. అవెన్లో బేక్ చేసేటట్టయితే 10 మినిట్స్ 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ఒక బేకింగ్ టిన్లోకి షిఫ్ట్ చేసుకుని సెట్ చేసుకోవాలి. అదే మీరు స్టవ్ మీద కుక్ చేస్తుంటే కనుక ఒక కడాయిలో సాల్ట్ కనుక హీట్ చేసుకుని 10 మినిట్స్ తర్వాత ఈ బేకింగ్ ట్రే నుంచి 25 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అవెన్లో అయితే కనుక ప్రీహీట్ చేసిన అవెన్లో 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రాగా చాక్లెట్స్ వేస్తున్నాను. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. నేను అవెన్లో బేక్ చేస్తున్నాను. ప్రీహీట్ చేసిన అవెన్లో 25 to 35 మినిట్స్ పడుతుందండి. చెక్ చేసుకోండి. నైఫ్ ఇన్సర్ట్ చేస్తే క్లీన్గా రావాలి. అప్పటి వరకు బేక్ చేసుకోవాలి. ఈవెన్ స్టవ్ మీద కూడా అంతే టైం పడుతుంది. దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి. మినిమం 1 or 2 అవర్స్ ఆరనిచ్చినాకే కట్ చేసుకోండి. వెంటనే కట్ చేయొద్దు, మీకు సరిగ్గా రావు పీసెస్. 2 అవర్స్ తర్వాత అయితే మనకి చాక్లెట్ కూడా సెట్ అవుతుంది. కరెక్ట్గా వస్తాయి పీసెస్ కూడా. ఇలాగ కట్ చేసుకుంటే కనుక మన బ్లాండీ రెసిపీ రెడీ అండి. బేకింగ్ తెలియని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. సింపుల్ రెసిపీయే. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంకొన్ని బేకింగ్ రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. కావాలి అనుకుంటే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.